మీ పార్టీ ఘోర ఓటమి చవి చూడబోతుంది అని చెప్తున్నారు. 178 స్థానాలకు ఒక్క స్థానం కూడా తగ్గదు. 178కి 175కు 178 స్థానాలు మా వైసీపీ పార్టీ అధికారంలోకి రాబోతోంది. 30 సంవత్సరాల పాటు అన్న అధికారంలోనే ఉండబోతాడయా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అంతా మొత్తం మీరందరూ ఎత్తిపోతున్నారని చెప్పి పరిస్థితి ఉంది కదా సార్. నీ కళ్ళు ఏమన్నా పచ్చగా ఉన్నాయో ఒకసారి చెక్ చేయించుకో ఆడికన్నా పోయి. ఓకే, అయితే డెఫినెట్లీకి 175కి 178 8 ఖచ్చితంగా. ఒకటి తిరువల్లూరు, కాట్పాడి, అస్సాం 3 కూడా ఖచ్చితంగా గెలుస్తాం. ఆ మూడిట్లో గురించి కూడా భారీగా వస్తారు జనాలు ఆ 3 నియోజకవర్గాల నుంచి కూడా. ఓకే, 175 నియోజకవర్గాల్లో మేము ఎటువంటి వాళ్ళం అని ఈడ తెలిసిపోయింది. వాళ్ళకి తెలియకూడదు కాబట్టి మంచి మంచి స్టార్ హోటల్ వేసి వాళ్ళను మంచి వసతులు, అక్కడి నుంచి అరకు నుంచి వచ్చే సరుకు ఏదైతే ఉంటుందో ఆ సరుకు రుచి చూపించి టేస్ట్ చేయించి ఏడు ఉండేటువంటి వంటకాలు అన్ని కూడా రుచి చూపించి పంపిస్తాం. అదన్నీ మేము సిద్ధంగా ఉన్నాం, ఏర్పాట్లు చేసుకున్నాం. అన్న రావటము తండ్రి లాంటి వాడు బొత్స సత్యనారాయణ గారే చెప్పినారు కదా, మేము చెప్పేది ఏముండదు. 9వ తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం వైజాగ్ లో నుంచి చేస్తున్నామని చెప్పినాడు కదా. ఓకే సార్, వేణుస్వామి గారి చేత ఆయన ఏది చెప్పినా కానీ అది జరగట్లేదు. ఆయనేమో మీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం కాబోతున్నాడని మాట్లాడుతున్నారు. మీరు రీసెంట్ గా కూడా నిన్న ఒక చేశారు. ఏంటి సార్ పరిస్థితి? ఆయన వేణుస్వామి గారు చెప్పారంటే డెఫినెట్లీ జరగదు అని అనుకుంటున్నారు జనాలు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? వేణుస్వామి చెప్పినాడంటే జరగదంటే ఆయనకు ఈ మధ్య కొద్దిగా మతి స్థిమితం బాగా లేదు. ఓకే, ఎందుకంటే అన్న 65 mg టాబ్లెట్ వాడితే ఈ వేణుస్వామి అనేవాడు 50 mgలోనే ఉన్నాడు. ఆయన కూడా 65 mgకి వచ్చినాడంటే కరెక్ట్ గానే ఉంటది పని. ఓకే, కానీ ఆయన చెప్పినా చెప్పకపోయినా అంటే కేసీఆర్ గెలుచాడు అన్నాడు, ఓడిపోయినాడు. హైదరాబాద్ గెలుచాదు కప్పు అన్నాడు, నాకు అది పోయింది. ఇంకా మా వాడు గెలుచావు అన్నాడు. అయినప్పటికీ ఆయన మాటలు కూడా పట్టించుకుంటాడయ్యా. ఆ పూజలో మందు తాగి ఆ పూజలో ఉండే చికెన్ తిని మాట్లాడేటువంటి వ్యక్తి వేణుస్వామి. ఇంకా ఆయన మాటలతో మనకేం పని, మనకు అవసరంగా లేదు. ఏది ఏమైనప్పటికీ ఇటాటి స్వాములు ఎంతమంది వచ్చినప్పటికీ, ఇటాటి సంఘాలు ఎంతమంది వచ్చినప్పటికీ, ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు వచ్చినప్పటికీ మేము మా గెలుపు తథ్యం. మమ్మల్ని ఎవడు ఆపలేడు. ఓకే సార్, ఎవరైతే రోజా గారు, అమర్నాథ్ గారు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఈసారి మంత్రి పదవులు కరెక్ట్ అయినంటారు, ఇస్తారంటారా? లేకపోతే డిప్యూటీ సీఎం ఇచ్చారు ఈసారి. ఓకే, మంత్రులు ఎందుక? మంత్రులు డిప్యూటీ సీఎం ఐటీ శాఖ మంత్రిగా ఇచ్చినారు, ఏం చేయలేకపోయినాడు. ఈసారి డిప్యూటీ సీఎం ఇచ్చితే భారీగా చేస్తాడు. మాజీ సీఎం అనాలో సీఎం అనాలో నాకు అర్థం అవట్లేదు. రాజీనామా చేసేసి అయిపోయింది కదా, మాజీగా ఎప్పుడు ఉంటావా? దాంట్లో నాకు అర్థం అవట్లేదు అన్నాడు. ఏంటంటే అమ్మఒడి ఇచ్చాను కానీ అర్థం అవట్లేదు. ఆ ప్రేమ అంతా ఏమైపోయింది? అవ్వతాతల ప్రేమ అయిపోయిందండి. ఏంది ఇది? ఏంది అంటే బటన్ ఒత్తినాము. ఈ బటన్ ఒత్తడంలో బటన్ ఒత్తడమే మా పని అని చెప్పినాడు. అది గ్రౌండ్ లేకపోయిందా లేదా అని తెలుసుకునేదానికి మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టినాము. ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు అటర్ ఫ్లాప్ అయింది. గడప గడప మన ప్రభుత్వం అన్నాం కదా. యాడింటికి పోయినా కానీ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు. ఏ ఊర్లోకి పోయినా, ఏ గ్రామంలోకి పోయినా, ఏ వార్డులోకి పోయినా, హరిజన వార్డు తీసుకోండి, దళిత వార్డులు తీసుకోండి, ఎక్కడికి పోయినా కూడా, ఒక ఎస్సీలు తీసుకోండి, ఎక్కడికి పోయినా కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేవు. సో అప్పుడే అర్థమైపోయింది మాకు సీను. అందుకనే నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. సిద్ధం అని చెప్తే సిద్ధం ఏమైంది? ఇప్పుడు మరి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అధికార అహంకారంతో, అధికార మదంతో మనమే సుప్రీములము, ప్రజలు మనకు 151 స్థానాలు గెలిపించి మనల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని అని చెప్పి నువ్వు ఏదైతే నువ్వు ఆడినటువంటి ఇది ఉండదో ఈ 5 సంవత్సరాల్లో, అది మాకు భారీగా డ్యామేజ్ జరిగింది. ఒకటి, ప్రజల్లోకి పోవాలంటే పోలేడు. ఇచ్చిన హామీలు, ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన మొగోడు, దమ్మున్న మొగోడు జగన్ అన్నారు. అట్నే చేశారు ప్రజలు. ఇచ్చిన మాట తప్పినాడు, వీడికి ఓటు వేయకూడదు. ఆ పాట రాయకుండా ఉన్నా గెలుచుందాం, 2 సీట్లు అన్న ఎగస్తావచ్చు. నేను పోరాటం చేస్తాను 30 ఏళ్ళలో. అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు. ఏది ఏమైనా మా ఓడు పులి, భయపడ్డావు. మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 16 లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాము. ఓకే, అర్థమైందా? అదే విధంగా చూస్తే
షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది, ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు తిరిగినారు, అవకాశం వచ్చింది. మరి ఈరోజు మేమే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే ఈరోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి.